ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్న చందంగా తయారైందట ఆ నేత పరిస్థితి. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న జిల్లాల మార్పు నిర్ణయం ఆ నాయకుడిని చిక్కుల్లో పడేసిందట. ప్రభుత్వం చేపట్టిన మార్పులతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సంబరాలు జరుగుతున్న తరుణంలో అక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయట. మాస్ లీడర్గా ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్న మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి జిల్లాల పునర్విభజనతో పెద్ద కష్టమే వచ్చి పడిందట. తన నియోజకవర్గంలో ఉన్న జిల్లా కేంద్రాన్ని మరో చోటికి మార్చడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుతో అక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? ఆ నాయకుడికి అధిష్టానం ఇచ్చిన భరోసా ఏంటి? వాట్స్ ది స్టోరీ? జిల్లా కేంద్రం మార్పుతో మంత్రికి కొత్త చిక్కులు. మంత్రి మండిపల్లి రాజకీయ భవితవ్యం ఎటు? మంత్రికి అధిష్టానం ఇచ్చిన భరోసా ఏంటి? గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన చట్టాన్ని సవరించి కూటమి సర్కార్ తాజాగా 26 జిల్లాలను 28కి పెంచింది. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుతో పాటు రాయలసీమలోనూ పలు మార్పులు చేపట్టింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, ఫిర్యాదుల ఆధారంగా మార్పులు చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది. సీమలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టినా చివరికి ఉన్న జిల్లాల్లోనే పలు మార్పులు చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చారు. రాజంపేటను కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలిపారు. మదనపల్లి, పీలేరు, తమ్మళ్లపల్లి, రాయచోటితో పాటు పుంగనూరులోని 4 మండలాలను అన్నమయ్య జిల్లాగా మార్చారు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని 2గా విభజించారు. సత్యసాయి జిల్లాలో మడకశిరను కొత్తగా రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు. సీమలో జరిగిన మార్పులతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చడంపై స్థానిక శాసనసభ్యుడు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహా ఆ నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో జిల్లా కేంద్రం మార్పు ఉండబోదని ప్రజలకు మంత్రి భరోసా ఇచ్చినా చివరికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయన ఏం చెయ్యలేని పరిస్థితి నెలకొంది. మంత్రివర్గంలో కంటతడి పెట్టిన మండిపల్లి అక్కడి నుంచి నేరుగా విజయవాడకు వెళ్లిపోయారట. ఆ సమయంలో సహచర మంత్రులు ఆయనను ఓదార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారట. రాయచోటి నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రం తరలిపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన మండిపల్లికి ముఖ్యమంత్రి నుంచి గట్టి మద్దతు లభించిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రాంప్రసాద్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ భవిష్యత్తును తాను చూసుకుంటానని సీఎం భరోసా ఇచ్చారట. రాయచోటి నుంచి జిల్లా కేంద్రం తరలి వెళ్లిన ఆ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోందట. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో కొన్నేళ్లుగా తిరుగులేని నేతగా కొనసాగుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ధీటైన వ్యక్తిగా పార్టీ భావిస్తోందట. ముందు నుంచి పెద్దిరెడ్డి కుటుంబంతో అంతగా సత్సంబంధాలు లేని మండిపల్లి వర్గాన్ని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బరిలో నిలపాలని నిర్ణయానికి వచ్చారట. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లికి మారడంతో రాయచోటిలో కొంత ఓటు శాతం తగ్గినా మదనపల్లి, తమ్మళ్లపల్లి, పీలేరు వంటి నియోజకవర్గాల్లో కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. తాజా మార్పులతో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం 3 జిల్లాల్లో విస్తరించి ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఉండేలా విభజన జరగటం టీడీపీకి భవిష్యత్తులో కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. భవిష్యత్తులో పెద్దిరెడ్డి కుటుంబానికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధీటైన ప్రత్యర్థి అని ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే భావిస్తున్నారట. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నుంచి ఆయనను పార్లమెంటు నేతగా చూడనున్నారట. రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబో ఎన్నికల్లో రాంప్రసాద్ రెడ్డి అనుకోని పరిస్థితుల్లో ఓటమి పాలైన ఎమ్మెల్సీ ఇచ్చి ఆదుకుంటామని అధిష్టానం నుంచి భరోసా ఇచ్చారట. రాంప్రసాద్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అంతకుముందు తన సోదరుడు నారాయణ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. రాంప్రసాద్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మండిపల్లి కుటుంబం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో రాంప్రసాద్ రెడ్డి కుటుంబానికి అంత సత్సంబంధాలుండేవి కాదట. తాజా రాజకీయాల్లోనూ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీలో కొనసాగుతుండగా పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీలో ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చిత్తూరు పర్యటనలో తలెత్తిన వివాదంలోనూ మండిపల్లితో పాటు ఆయన అనుచరులు పెద్దిరెడ్డి వర్గానికి ధీటుగా ఎదురొడ్డి నిలవటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్కు అత్యంత సన్నిహితులు, నమ్మకంగా ఉన్న నేతల్లో రాంప్రసాద్ రెడ్డి ఒకరని ముందు నుంచి పేరుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో
కలత చెందిన రాంప్రసాద్ రెడ్డికి అధిష్టానం నుంచి పూర్తి స్థాయిలో భరోసా వచ్చిందన్న చర్చ జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రం మార్పుతో మండిపల్లికి ఎదురయ్యే రాజకీయ సవాళ్లను అధిష్టానం ఎలా అధిగమిస్తుంది అనే చర్చ నడుస్తోంది. చూడాలి మరి మండిపల్లి రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందో, అధిష్టానం ఫ్యూచర్లో ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందో.